బిలీవ్ చేస్తారు, వాళ్ళు నమ్ముతారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు శశభిషలకు తావుండదు. ఒకటి, జ్యూస్ ఎక్కడున్నా సరే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి బాధ్యతగా వాళ్ళు భావిస్తారు. అండ్ పాస్పోర్ట్ వేరే ఉండవచ్చు గాక, ఆయా దేశాలకు సంబంధించినటువంటి పాస్పోర్ట్లు కలిగి ఉండవచ్చు గాక, యూదులు ఎక్కడున్నా సరే ఇజ్రాయెల్ బాధ్యత అని ఇజ్రాయెల్ ప్రభుత్వం భావిస్తుంది. ఇవాళ మనం కూడా బంగ్లాదేశ్లో హిందువుల మీద అటాక్స్ జరుగుతూ ఉంటే అది బంగ్లాదేశీ పౌరులు, పాకిస్తానీ పౌరులు అని ఆలోచిస్తున్నాం. కానీ హిందువులు ఎక్కడున్నా మన దేశపు పౌరులే, మన దేశానికి సంబంధించినటువంటి బాధ్యతే ఉంది అనే భావనలో మనం లేము. బికాస్ మన దేశము సెక్యులర్ దేశము, సెక్యులర్ రాజ్యాంగము, ఇవి మాత్రమే మనం పెట్టుకున్నాం. సో ఇజ్రాయెల్ పంథాలోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక రెండవ అంశం, ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే జూయిష్ సేఫ్టీ, అంటే వాళ్ళు పౌరులు మన వాళ్ళే, అంటే యూదులు ఎక్కడున్నా సరే ఇజ్రాయెల్ వాళ్ళే అనుకోవడం ఒక లెక్క అయితే, వాళ్ళ రక్షణ మా బాధ్యత అని జూయిష్ ప్రభుత్వం ఇజ్రాయెల్